ఆర్జీవి గారికి చెక్ బౌన్స్ కేసులో 3 నెలలు జైలు శిక్ష పడింది. ఏంటి ఆయన బయటపడతాడు అనుకుంటున్నారా? ఏంటి ఏం చేశాడు ఆయన? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆర్జీవి గారు ఒక ఆలోచనలో ఉంటారు, ఒక అపోహలో ఉంటారు. ఒక మూవీలో ఏదైనా కాంట్రవర్సిటీ అయినా ఆయనకేం ఇబ్బంది అవ్వదు, ప్రజలు మర్చిపోతారు అనే అపోహలో ఉంటాడు. ఆ అపోహ ఇలాంటి విషయాల్లో పెట్టాడు. 3 లక్షలే కదా ఏమవుతుంది అనుకున్నాడు. ఆ అపోహ తిప్పి కొట్టేసింది. అతను డైరెక్ట్ చెక్ బౌన్స్ కేసు వేసాడు. ఆ చెక్ బౌన్స్ కేసు చేసిన తర్వాత అయినా ఆయనకు రియాక్ట్ అయ్యి ఆయనకు అమౌంట్ ఇచ్చింది సరిపోయింది. ఆయన కూడా మర్చిపోతాలి అనుకున్నాడు, ఆయన మర్చిపోలేదు, మడత పెట్టాడు. అందువల్ల బుక్ అయ్యాడు. బుక్ అవ్వాల్సిందే. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో. మ్యాటర్ కాకుండా ఎలా పోతుందండి? 3.5 లక్ష రామ్ గోపాల్ వర్మ గారికి ఎక్కువ కాకపోవచ్చు, ఆయనకి ఇచ్చిన వ్యక్తులకు ఎక్కువే కదా. 3.5 లక్ష అంటే వాళ్ళకి ఎక్కువ కాదు, కోట్లు వస్తాయి వాళ్ళకు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళు చిన్న స్థాయి వాళ్ళు, చిన్న సంపాదన మీద ఉండేవాళ్ళు. వాళ్ళ కడుపు కొడితే ఏమొస్తుంది? 3 నెలలు కాదు, 3 సంవత్సరాలు శిక్ష పడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇలాంటి వ్యక్తులకు. అంటే తప్పించుకోలేడంటారా? ఈ కేసు నుంచి తప్పించుకోలేడు. 3.5 లక్ష డబ్బులు ఖర్చు తప్ప తప్పించుకోలేడు. తప్పించుకోకూడదు కూడా ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే చాలా మంది ఇలా సఫర్ అవుతుంటారు వాళ్ళ వలన. ఇండస్ట్రీ వాళ్ళు కదా, కోట్లు ఉంటాయి ఇస్తారులే అనుకుంటారు, కానీ అలా ఇవ్వకపోగా చెక్ బౌన్స్ కేసులు అవుతాయి. వాళ్ళు చెక్ బౌన్స్ కేసులు అవ్వడం వల్ల వాళ్ళ తరపున వాదించే లాయర్లకు లక్షలు ఇస్తారు, కానీ ఆ 3.5 లక్షలు ఇచ్చేసి అతనితో తెంచుకోరు.